వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుకట్పల్లిలో ఇప్పటివరకు ఎంతమందికి ఇండ్లు ఇచ్చారో చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని మహారాష్ట్ర దంపతుల మహాపాదయాత్ర. మహారాష్ట్రను విముక్తి కల్పించాలని సంకెళ్లతో బయలుదేరిన దంపతులు. సీఐ ఆనందరావుపై జేసీ మండిపాటు. సీఐ ఆత్మహత్య తర్వాత వీడియో వైరల్. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో మాట్లాడినట్లు సమాచారం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 10,000 మందికి పైగా దరఖాస్తులు చేసుకోగా ఇప్పటి వరకు ఎంతమందికి ఇండ్లు కేటాయించారో చెప్పాలని ఎమ్మెల్యే కృష్ణారావును ప్రశ్నించారు. కైతలాపూర్లో నిర్మించిన 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటి వరకు ఎందుకు కేటాయించలేదని అడిగారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని, వాళ్ల కార్యకర్తలకి ఇండ్లను కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదని శ్రీరంగం ప్రశ్నించారు. వెంటనే నిరుపేదలకు ఇండ్లను కేటాయించాలని, కేటాయింపులు సైతం పారదర్శకంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు సత్యం శ్రీరంగం సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర మేము చూడడానికి వచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని అబద్ధపు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినాక అందరికి ఇల్లు ఇస్తానని మాట ఇచ్చాడు. ఈ రోజు వరకు ఎంతమందికి ఇల్లు ఇచ్చారు? ఈ కూకుట్పల్లి నియోజకవర్గంలో 10,000 పైచీలకు అప్లికేషన్లు పెట్టుకున్నారు డబుల్ బెడ్రూమ్ రాక. మా ఎమ్మెల్యే గారు 2,000 ఇల్లు ఇస్తా, 3,000 ఇల్లు ఇస్తా అని ప్రగల్భాలు పలికాడు. ఎమ్మెల్యే గారు మీకు ప్రశ్నిస్తున్నాం, ఈ రోజు వరకు ఎన్ని ఇల్లు ఇచ్చారు మీరు? ఒక చిత్తారాం బస్తీలో వచ్చిన 100 ఇల్లు, అది కూడా వివాదాలు, అక్రమాలు. రెండోదికి 250 ఇల్లు కట్టారు. కట్టి 1.5 year అయింది. ఈ రోజు వరకు ఎందుకు పేదలు పంచలేకపోతున్నారు? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, కూకుట్పల్లి నియోజకవర్గంలో నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కావాలి. కూకుట్పల్లి నియోజకవర్గం నిరుపేదలందరికీ మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు ఇవ్వాలి. మిమ్మల్ని 2 సార్లు గెలిపించారు, మీ ముఖ్యమంత్రి 2 సార్లు అధికారులు దిగి వచ్చారు. మా ఇల్లు మాకు ఇవ్వండి. ఈరోజు ప్రభుత్వం డబ్బులతో కట్టిన ఇల్లు మా ఆస్తి మాకు ఇవ్వడానికి మీకేంది బాధ? అదేవిధంగా ఆల్రెడీ మీ టీఆర్ఎస్ కార్యకర్తలకు లోపల ఇక్కడ అలాట్మెంట్ అయ్యాయని చెప్పి వివాదాలు, ఆరోపణలు జరుగుతున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, నిష్పక్షపాతంగా ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇంత మంచిగా, ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితమే మా పీజీఆర్ గారు బతుకున్నప్పుడు ఇదే ప్రాంతంలో ఇంత మంచి ఇల్లు కట్టించాం. ఎవరి ఇల్లు వాళ్ళకి ఇచ్చాం వికలాంగులకి. ఈరోజు కట్టి 2 సంవత్సరాలు మీరు ఇవ్వలేకపోయారు. మీకు అల్లాపూర్ డివిజన్ మనకు మూసాపేటలో బొబ్బగూడ దగ్గర శంకుస్థాపన చేశారు, ఇంతవరకు అక్కడ మొదలుపెట్టలేదు. మీరు పూర్తిగా విఫలమయ్యారు. చెప్పిన వాగ్దానాలన్నింటిలో విఫలమైంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని దొంగ మాటలు చెప్పాడు, ఎన్ని కబుర్లు చెప్పారు. అల్లుడు వస్తానన్నారు, పెద్ద బెడ్రూమ్ కావాలన్నారు, కలిసి తినాలన్నారు, మీ ఇంట్లో మంచి మీద పడుకోవాలన్నారు, నాకు వస్తే అన్నం పెట్టమన్నాడు. ఏమైంది ఈరోజు? అయిపోయి కళ్ళుబొట్టు కావాలన్నారు, మా ఆడపిల్లలు గుర్తు చేస్తున్నారు. ఏమైంది? బోటి అయినా తలకాయ మోహన్ అన్నీ అయిపోయా. లాస్ట్కి నువ్వు, నీ కూతురు, అల్లుడు, కొడుకు మాత్రం మంచి గట్టిగా రోజు దంచుతున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. మా పరిస్థితి ఏంది? సామాన్యుల పరిస్థితి ఏంది? మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు చేత కాలేదు, మీరు ఫెయిల్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో 2,000 మందికి ఇల్లు ఇస్తామన్నారు, మేము కడుతున్నామన్నారు. కట్టిన ఇల్లు ఇవ్వడం చేత కాలేదు. ఈ రోజైనా సరే మీ అక్రమాలన్నీ బయట పెడతాం. ఈ రోజైనా సరే మీరు ఈ కట్టిన ఇల్లు
లబ్ధిదారులకి స్థానికులకి మీ టీఆర్ఎస్ కార్యకర్తలకు కాకుండా దళిత బంధు పంచినట్టు మీకు పంచకుండా కమిషన్లు తీసుకోకుండా ఇల్లు నిష్పక్షపాతంగా ప్రజలకు ఇవ్వాలి, లబ్ధిదారులకు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొత్తగా మన అసెంబ్లీలో పాస్ చేశారు, ఇల్లు లేని నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకపోతే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు, 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. మీరు 5 ఇస్తారా 4 ఇస్తారా? ఏది ఇస్తే అది మాకు ఇమీడియట్లీ అలాట్మెంట్ చేయండి. కూకుట్పల్లి నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, ఎంతమంది ఇల్లు లేని పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తారా ఇల్లు ఇస్తారా మాకు తేల్చాలి. మాకు కావాలి. మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు కంప్లీట్ అయ్యి 1.5 year అని ఇంతవరకు ఇవ్వడం చేత కాలేదు, తాళాలు వేసి పెట్టుకున్నారు. మేము చూడటానికి వస్తే మా పోలీసు మిత్రులు పంపించారు ఇక్కడికి చూడొద్దని. ఇల్లు చూస్తే ఏమైంది? ఇల్లు కట్టిన ఇల్లు చూసి మేము ప్రజలకు ఇవ్వమని కోరితే తప్పే ఉంది. అందులో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా అర్హత అయితే ఉంది కదా, మాకు హక్కు ఉంది కదా. ఇల్లు మా డబ్బులతో కట్టరు కదా, ప్రభుత్వ డబ్బులతో కట్టరు కదా. కాబట్టి వెంటనే కూకుట్పల్లి నియోజకవర్గంలో మీరు ఇస్తా అన్న ఇల్లు కట్టలేకపోయారు, కట్ని లేకపోయారు, మీరు ఇస్తామని అర్హత లేదు, మళ్ళీ మీరు ఓటు అడిగే హక్కు లేదు. మీరు ప్రజల ముందుకు వస్తే ప్రజలు గల్లబడి అడుగుతారు మా ఇల్లు ఏమైనాని. కూకుట్పల్లిలో 10,000 పైచీలకు ఇల్లు లేని పేదలు ఉన్నారు, 250 ఇల్లు కంప్లీట్ అయినాయి. ఈ కంప్లీట్ అయిన ఇల్లు వెంటనే ఎలాంటి చేయాలి, నిష్పక్షపాతంగా డ్రాప్ పద్ధతిలో ఎలాంటి చేయాలి కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుకుంటూ మహారాష్ట్ర చంద్రపూర్కు చెందిన దంపతులు మహాపాదయాత్రకు పూనుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలనలో కబంధ హస్తాలతో ఉన్న మహారాష్ట్రను విముక్తి కల్పించాలని సంకెళ్లతో పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే ఈ పాదయాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కాగా ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చేరుకుంది. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మహారాష్ట్ర దంపతులను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. వీటికి ఆకర్షితుడైన మహారాష్ట్ర దంపతులు మహాపాదయాత్రకు పూనుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బాబురాం మస్కి మాట్లాడుతూ 75 ఏళ్ల నుంచి కాంగ్రెస్ బీజేపీ కబంధ హస్తాల్లో మహారాష్ట్ర ఇరుక్కుందని, దానిని విముక్తి చేసేందుకు కేసీఆర్ లాంటి మహానాయకుడు ప్రధాని కావాలని అన్నారు. రైతులను బానిస సంఖ్యల నుంచి తొలగించాలని కోరుకున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకొని సీఎం కేసీఆర్ ను కలిసి వినతి పత్రం ఇస్తామని ఆయన తెలిపారు. ఈరోజు మహారాష్ట్ర నుండి బాబురావు మస్కి, శోభ మస్కి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మా రాష్ట్రంలో కూడా కావాలి. ఇన్నేళ్ల కాలంలో మా దగ్గర పేద ప్రజల కోసం కానీ రైతు సంక్షేమం కోసం కానీ ఎవరు కూడా ఆలోచన చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు ఎవరు కూడా మా దిక్కు కూడా చూడలే. తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ల కాలంలోనే రైతుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయగలిగింది. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇవ్వగలిగింది. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఇక్కడ ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండేవి. మా మహారాష్ట్రలో కూడా అన్నం దొరకక చనిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసిర్రు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇక్కడి ప్రజల బతుకు తెరువుల కోసం కూడా కష్టపడతా ఉన్నారు. మా మహారాష్ట్ర ఉన్నటువంటి పరిస్థితులు పోవాలంటే మాకు కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. మా బానిస బతుకుల నుండి మాకు విముక్తులం కావాలంటే మా కేసీఆర్ గారి పరిపాలన కావాలని కోరుతూ హైదరాబాద్కు రాజోరా నుండి బాబురావు మస్కి, శోభా మస్కి వీళ్ళందరూ కూడా వెళ్ళడం, ఈరోజు మేమందరం కూడా వారికి ఆహ్వానం తెలిపి వారు ఇంత స్ఫూర్తి చైతన్యం చూస్తూ ఉంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలని ఎట్లాగైతే ప్రతి ఒక్కరు కలిసిరు, ఉత్సాహంగా ముందుకు పోయారు. ఇలా అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కదులుతున్నటువంటి పరిస్థితి, భారతదేశానికి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితిని కల్లారా చూస్తున్నాం. అందుకోసమే ఈ ప్రాంతంలో
తెలంగాణ वासियों को मेरा नमस्कार। बाबाराव मस्की, शोभा मस्की। हम पिछले 30 तारीख से राजूरा से प्रगति भवन केसीआर भवन तक हम जा रहे हैं। मैं पूरे तेलंगाना वासियों से विनती करता हूं, उनके हाथ जोड़कर नमस्कार करता हूं कि आने वाले चुनाव में, अभी जो तेलंगाना का जो चुनाव आने वाला है, उसमें आप 100 एमएलए की सीट चुन के दो साहब को, क्योंकि देश में आज केसीआर साहब की बहुत जरूरत है। आज केसीआर शरीफ का दमदार आदमी एक ही है। आज मोदी को टक्कर देने वाला देश में एक ही आदमी है, अभी केसीआर साहब। क्योंकि ये मोदी का इतना अत्याचार चालू है पूरे देश में, नोटबंदी है, हर चीज उन्होंने पूरे जीएसटी लगा दी है, पेट्रोल के दाम बढ़ा दिए, हर चीज उन्होंने पूरा महंगाई से पूरा त्रस्त कर दिए, पूरे 150 करोड़ जनता को पूरा त्रस्त कर दिया है। आज केसीआर साहब तेलंगाना में जो योजना दे रहे, रायतु बंधु योजना है, दलित बंधु योजना है, आसरा पेंशन है, शादी मुबारक है, ऐसे अगणित उनको जो योजना दे रहे पब्लिक को, यहाँ के रायतु बंधु को, यहाँ के मजदूरों को, किसानों को, तो योजना पूरे देश में लागू होना। आज देश पूरा बुला रहा है, उनको पुकार रहा केसीआर साहब आगे बढ़ो करके। आज पूरे महाराष्ट्र में 1 नंबर पे चल रहे, पूरे वहाँ राष्ट्रवादी कांग्रेस, शिवसेना और भाजपा पूरी खत्म हो गई है। वहाँ केसीआर साहब का झंडा बड़ा हो रहा। हम पूरे शोभा मस्की, बाबाराव मस्की आज पूरे देश में और पूरे महाराष्ट्र में दौरा कर रहे। बस हम केसीआर साहब से विनती कर रहे हैं कि हमें आप परमिशन दीजिए। पूरे तेलंगाना में हम अभी ज्यादा घूमेंगे और तेलंगाना में भी अभी हम 100 सीट के ऊपर लाके देंगे और केसीआर साहब को यहाँ का तीसरी बार हैट्रिक मारने को लगाएंगे सीएम का। जय तेलंगाना। తెలంగాణ కేసీఆర్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం తెలంగాణ. సంక్షేమ పథకాలు ఈ నేపథ్యంలో ఇలాంటి సంక్షేమ పథకాలు జరిగినటువంటి సంక్షేమం మాకు కూడా కావాలంటూ రాష్ట్రాల అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు ముందు ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సీఐ ఆత్మహత్య చేసుకున్న ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ జేసీ గతంలో ఇదే సీఐతో వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా ఉన్న వీడియోను కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. ముదల్ రాజకీయంలో రోజుకో తీరు, రోజుకో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో మాట్లాడినట్లు సమాచారం. సుదర్శన్ రెడ్డి, రామచందర్ రెడ్డితో సైతం టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే శ్రావణ మాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి పటేల్ రెడీ అయ్యారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ముదల్ రాజకీయంలో ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న పటేల్ మళ్లీ రాజకీయాల్లోకి రానుండగా తాలూకాలో ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగునున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నారాయణరావు పటేల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నుండి పోటీ చేశారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజయబేరి మోగించడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతోందని ఈ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. बोला अगर मैं डेवलपमेंट नहीं करा ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వరుసగా ఉపాధ్యాయులు కీచక పర్వం ఘటనలు వెలుగు చూస్తున్నాయి. లక్ష్మీనారాయణ అనే ఉపాధ్యాయుడు మరో బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆయనను బాలిక తల్లిదండ్రులు, స్థానికులు చితకబాదారు. వెంకటగిరి బంగారుపేట ఎంపీపీ పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో ఉపాధ్యాయుల బండారం బయటపడుతోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. కూర్చోండి.
ఏం జరిగింది నా కొడుకు ఈ రోజు రాష్ట్రంలాగా దేశం పోతాడు. నా కొడుకు అన్నం పెట్టాలి, డబ్బులు ఇస్తుంది. వాడికి ఏం పేరు పేరా వెంకటేశ్వర ఎంతమంది తల్లిదండ్రులు పెట్టావు. నాకు కడగలు 7వ తరగతి అమ్మాయా? 7వ క్లాస్ చేస్తాను నా కొడుకు. కొత్త వాళ్ళు వచ్చారు. ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని మేము హామీ ఇస్తున్నాం. మా ఇంకొక ఎంఈఓ గారు, బాబాయ్ గారు, వీరు కూడా నాకు ఇప్పుడు సపోర్ట్గా ఉన్నారు కనుక ఎక్కువ పాఠశాలల్లో తిరిగే అవకాశం ఇద్దరికి సరి సమానంగా పంచుకొని మానిటరింగ్ని పెంచుతాం. పిల్లల స్టాండర్డ్ని అవి చూసే అవకాశం ఇప్పుడు వచ్చింది. అలాగే మాకున్న వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి సచివాలయాల్లో ఉన్నారు. వాళ్ళని కూడా వినియోగించుకొని పూర్తి స్థాయిలో మేము పాఠశాలల మీద దృష్టి కేంద్రీకరిస్తామని వాళ్ళకి మేము హామీ ఇస్తున్నామని తెలియజేస్తాం. సార్, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ చదువుతున్న ఆడపిల్లలకి ఆడ టీచర్లే కావాలి అనేసి. దీనిపై మీరేమంటారు? ఇది ప్రభుత్వం యొక్క పాలసీ. ఇప్పుడు బదిలీలు అనేటివి విద్యా వ్యవస్థలో వాళ్ళు కోరుకున్న వెబ్ కౌన్సిలింగ్ అనేది సిస్టంలో ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం. అక్కడి నుంచి ఏదైనా విషయం తెలిస్తే మేము వెల్లడిస్తాం. దాని గురించి ప్రస్తుత బదిలీలు మేము చేసేటివి కావు. వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి టీచర్లే ఎంపిక చేసుకునే పరిస్థితి. ఇలాంటి ఇంకా పునరావృతం అయితే దీనికి ఒక పరిష్కారము దొరికేటట్టు మేము కూడా రికమెండ్ చేస్తాం. ప్రజల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని, ఈ క్రమంలో మీకోసం కార్యక్రమాన్ని పోలీస్ టీకారం చుట్టిందని ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడారు. పోలీసులు అమలు పరుస్తున్న 100 డయల్ పనితీరుపై స్థానికులకు అవగాహన కల్పించారు. అలాగే మహిళల కోసం ఏర్పాటు చేసిన షీటీం ప్రధాన పాత్రను వివరించారు. అలాగే సోషల్ మీడియా నుంచి వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సూచించారు. విద్యార్థులు గంజాయి వంటి మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, వారిని ప్రతిరోజు గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే వెంటనే గ్రామ పోలీసు అధికారికి లేదా స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల కోసం పోలీసులు ఉన్నారని వెల్లడించారు. అందరినీ 1 by 1 పిలిచి 20 మంది ఉన్నారు పిల్లలు. గ్యాంగ్ ఒకటి పెట్టడానికి వీడికి ఒక 5-6 గ్యాంగ్, ఒక 15 మంది. అంటే పిల్లలు ఎడిపోతున్నారు అన్నది తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. సాయంత్రం కాగానే తిరుగుడు, సిగరెట్లు కంపల్సరీ, చెరువు కట్ట పోవడం, కూర్చోవడం. పిల్లలు చెడు అలవాటు పడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు కంపల్సరీ వాళ్ళని కాలేజీ, స్కూల్కి పోతున్నారా లేదా, పోకపోతే ఏ టైంకి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, కనీసం మనం అందరం బిజీగా ఉంటుంది. ఎందుకంటే వేరే ఏం కాదు, మన పని మనం చేసుకోవడానికి చాలా పని ఉంటుంది. అయినా కూడా ఎంతో కష్టపడడం చేస్తాం. అది వాళ్ళు గమనించకుండా మనం ఏ పని చేస్తామో తెలియకుండా మనకి వాళ్ళు ఉపయోగపడాల్సిన పోయి మనం వదిలేస్తే రేపు మనకి భారంగా పడతారు. ఈ రోజు పట్టించుకోకపోతే నెక్స్ట్ భారమే వాళ్ళు. బండి కావాలంటే ఫస్ట్ చిన్న బండి గురించి నాకు ఈ బండి వద్దని చెప్పేసి అది పల్సర్ బైక్ 220 బైక్ కావాలని 10th క్లాస్ అది మరి చేసేది చివరికి జైలు పంపించాల్సి వచ్చింది. చిన్నపిల్లలు జైలు పెట్టి సంవత్సరం అక్కడ స్కూల్లో అంటే తల్లిని కూడా కొట్టేది కూడా తెలియదు. వాటి వాడికి డబ్బులు ఇవ్వకపోతే ఎవరినైనా కొట్టాల్సి. చాలా మంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనకి ఒక పని చేసినప్పుడు కంపల్సరిగా అబద్ధం అంటారు, నిజం ఎవరు చెప్పరు.
మొదట్లోనే దాన్ని మర్చిపోతారు. చాలా మంది తల్లిదండ్రులే మెయిన్ కారణం. ఏం చేస్తారని వాళ్ళకైతే 4,000 చెప్పిస్తాను నెలకి అదనంగా ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిందని చెప్పేసి మనకేంటంటే ఆశ. 4,000 వస్తాయి, 2,000 4,000 అంటే మనం కూడా 4,000 పోతే పోయినా కంపల్సరీగా వాళ్ళు మొదట్లోనే వాళ్ళు తీర్చిదిద్దాలి. ఇది మాత్రం కంపల్సరీగా చూసుకోవాలా. స్కూల్లో కూడా పోతున్నారా లేదా. 8th 9th క్లాస్ లవ్ అంటే ఎవరైనా నమ్ముతారా? మళ్ళీ మనకి భవిష్యత్తు ఉంటుంది. చదువు లేకపోతే జీరో అన్నట్టే. కంపల్సరీ చెప్తున్నారా, చదువు లేకపోతే జీరో అన్నట్టే. చదువుకోవాలి. నువ్వు ఏం జాబ్ చేసినా చేయకపోయినా నలుగురితోటి మాట్లాడే స్తోమత నీకు ఉండాలి అంటే నీకు నాలెడ్జీ ఉండాలి. నాలెడ్జీ లేకుండా మనం పోయేసి అనవసరంగా నువ్వేది మాట్లాడేదానికి నేను ఎదురు మాట్లాడతా అనేది తప్పు. లీగల్గా నువ్వు క్వశ్చన్ చేసిన ఆన్సర్ చెప్పేటట్టుగా చేసినా కూడా ఇది ఆన్సర్ ఒక మార్గం అవసరమైతే ఒక పూట తక్కువ అయినా కూడా తినకుండా నీకు పెట్టిన తర్వాత మిగిలితే తింటారు. పక్కలు కూడా నీకు ఎన్ని రకాల పక్కల పిల్లల కన్నా నా కొడుకు మంచిగా ఉండాలా, మంచి జాబ్ సంపాదించాలా, ఒకరి దగ్గర పోయి చేయి దాచి అడుకోవద్దు, ఒకరికి ఇచ్చేవాడిగా ఉండాలి కానీ అని కోరుకునేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. వాళ్ళ చిన్న కోరికను మనం తీరడానికి వాళ్ళని కనీసం ఇంత లెక్క కూడా చేయం. చేస్తుంటే ఎంత బరువు బాధ్యత ఉన్నది అని తెలిసిన వాళ్ళు కంపల్సరీ కష్టపడి చదువుకుంటారు. చేసుకోండి. బర్త్డేలు అర్ధరాత్రి బర్త్డేలు చేసుకోవాలా, కేక్ కట్ చేయాలా, ఆ స్కూల్ దగ్గర ట్యాంకర్లు పెట్టాలా, కేకులు కట్ చేయాలి. చదువుకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనతో పాటు ఒక జాబ్ సంపాదించుకుంటే మన వెనకాల వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. కనుక మనం ఫస్ట్ ఏ మార్గంలో పోతామో మిగతా వాళ్ళు కూడా అదే మార్గంలో వస్తారు. కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటాను. అదేవిధంగా ఈ బండ్లు కూడా చాలా మంది త్రిబుల్ రైడ్ ఇష్టం. ఎంతవరకు రేసింగ్ ఉంటే అంతవరకు కటింగ్. ఎందుకంటే నన్ను చూడాలా, నేను బయటికి పోతుంటే నా సౌండ్ బయటికి రావాలా, నేను నా అంత తోపు ఎవరు లేదనుకోవాలా. కానీ కింద పడిన తర్వాత నువ్వు ఎంత తోపు అన్నది తెలుస్తుంది. అప్పుడు ఆ బాధ అనేది తల్లిదండ్రులు తెలుస్తుంది. ఎందుకంటే నీ మీద ఎన్నో స్పీడ్ తక్కువ పోండి. ఎందుకంటే రేపు ఏదైనా జరగడానికి జరిగితే ఏదో మనం పోతాం. కంట్రోల్ చేసే శక్తి ఉన్నా కూడా హెవీ స్పీడ్లో ఉన్నప్పుడు ఏ చిన్న కుక్క పిల్లలు వచ్చినా కూడా కొడితే ఎక్కడ పడతామంటే పోయి ఒక 50 మీటర్ల దూరంలో పడతాం. అమ్మ అయ్యా అన్నప్పుడు ఆ రోజు ఆ దెబ్బతో ఎండ మొత్తుకున్నా కూడా వచ్చేది ఉండదు. అనుకుంటే ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడైతే చాలా వరకు లేవు, కానీ ఇంతకుముందు ముసలి అయితే చాలా మంది వచ్చేవాళ్ళు మా పోలీస్ స్టేషన్లోకి. అయితే ఇప్పుడు కొంత పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ పెన్షన్ వల్ల మాకు సగం బాధ తగ్గింది. ఇంకా కొన్ని 1-2 మాత్రం ఉంటున్నాయి. ఆ విధంగా ఎవరైనా అంటే అది కూడా ఎందుకంటే వాడికి ఎక్కువ రూపాయలు ఇచ్చిండు, నాకు తక్కువ రూపాయలు ఇచ్చిండు అన్న దాని మీద వాడు పెట్టినప్పుడు నేను ఎందుకు పెట్టాలి, పోటీతత్వంతో కొంత కొద్దిగా ఇబ్బంది పెడుతూ చేస్తున్నారు. ఈ విధంగా కనుక తల్లిదండ్రులు కనుక ఎవరైనా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనుక మా పోలీస్ స్టేషన్ కనుక వస్తే వాళ్ళ ఆస్తి ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీగా ఆర్టీఓ గారికి లెటర్ పెట్టేసి ఉన్న భూమి మొత్తం కూడా రిటర్న్ చేపిస్తాం. కంపల్సరీగా మెయింటెనెన్స్ యాక్ట్ కింద జైలు పంపిస్తాం, కేసు కట్టేసి. తల్లిదండ్రులు మెయింటైన్ చేసింది అయితే కొడుకులే కదా. కంపల్సరీగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని కంపల్సరీగా చూసుకోవాలి. ఆ బాధ్యత అన్నది ఇప్పుడు పుట్టిన కాడ నుంచి 14 సంవత్సరాల వరకు చూసుకోవాల్సిన తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో 60 సంవత్సరాల తర్వాత ముసలిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా కొడుకులకు అంతే ఉంటుంది. కంపల్సరీగా అది చూసుకోవాలా. అది చట్ట ప్రకారంగా చూసుకోకపోతే నేరం. అది ఆలోచన చేసుకోకుండా అందరూ మంచిగా చూసుకోవాలా. వాళ్ళు ఏం లేదు, చిన్నపిల్లల మనసు 60 సంవత్సరాలు దాటి ఏంటంటే ముసలిది మళ్ళీ చిన్నపిల్లలు మనం కనుక ఎప్పుడు చిన్నప్పుడు 5 సంవత్సరాలు ఎట్లా ఆడుతున్నారు వాళ్ళ మైండ్ కూడా కొద్దిగా తినాల్సిన టైం కన్నా కొద్దిగా ముందుకు తినాలి. కూడా క్రైమ్ అగెనిస్ట్ కేసులు కొన్ని బాగా జరుగుతున్నాయి. ఈ కాలేజీలో పోయినప్పుడు ఈ బస్ స్టాండ్ దగ్గర కాలేజీల దగ్గర మనం పోయేదే చదువుకోవడానికి, కానీ ఫోన్లు, సెల్ ఫోన్లు, వాట్సాప్లు, మన ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్లు. ఇప్పుడు ఎక్కువైతే ఇన్స్టాగ్రామ్స్ చూస్తున్నారు. ఈ వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి వీటి వల్ల మనకి టైం అంతా వేస్ట్. ఉన్న నాలెడ్జ్ మన బ్రెయిన్ ఎవరిదైనా ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఆ లిమిట్ని ఆ సెల్ ఫోన్కే కేటాయిస్తే మిగతా అంతా జీరో. నాలెడ్జ్ ఉండదు. ఇక నీ నాలెడ్జ్, నీ తెలివితేటలు అన్నీ కూడా దీనికి ఉపయోగించాలి. మిగతా కలిసిపోయిన తర్వాత ఈ చదువు ఎక్కడ గుర్తుంటుంది, ఉంటుందా? ఇప్పుడు మనం యాక్టివేట్ చేయకుండా అవసరమైన వాటిని మన బ్రెయిన్ యాక్టివేట్ చేసి వాటి కోసమే మన గోల్
పెట్టుకొని వాటిని మన దృష్టిలో ఉంచుకొని చదువుకుంటే ప్రతి ఒక్కరు మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతుంది. బస్ స్టాండ్ దగ్గర కానీ ఇప్పుడు కంపల్సరీగా మన జిల్లాలో కూడా మన ఎస్పీ గారు ఇప్పుడు షీటింగ్ ఒక 20 మందిని తయారు చేసి యూనిఫామ్ లేకుండా సాయంత్రం పూట కానీ పొద్దు పూట కానీ కంపల్సరీగా బాడీ వన్ కెమెరాస్ ఉంటాయి వాళ్ళకి. ఎక్కడైనా కెమెరాస్ తోటి ఏదైనా ఇన్సిడెంట్ ఇట్లా జరుగుతుంది, ర్యాగింగ్ జరుగుతుందని షీటింగ్ ఫోన్ చేసినా, డైలాండెడ్ ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చేసి ఈ రోజు జరిగింది రేపు అదే టైం వాళ్ళు అక్కడ వచ్చి ఉంటారు. వాళ్ళ కనుక ఒక్కసారి వీడియో కనుక రికార్డ్ చేసుకొని కేసులు చేస్తే మాత్రమే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నా ఇంటి ఆడపిల్ల, నా చెల్లె కానీ నా అత్త కానీ బయటికి పోతే ఏ విధంగా ఇంటికి రావాలనుకుంటామో ప్రతి ఇంటి ఆడపిల్ల కూడా అదే విధంగా రావాలని చెప్పేసి మనం అనుకున్న రోజు ఎక్కడ కూడా చిన్న నేరం జరుగుతుంది అదే. కాబట్టి ఇప్పుడు కొన్ని మనకి అతి తెలివితేటలు పెరిగి, అతి తెలివితేటలు అంటే కోరుకుంటే వాటిని మంచిగా ఉండాలా, ఆడవాళ్ళు కూడా గౌరవం ఇవ్వాలా. మన సాంప్రదాయం ప్రకారంగా మొదటగా ఇచ్చేది మనం స్త్రీకే కాబట్టి స్త్రీకి ఎక్కడ కూడా అన్యాయం జరగవద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు, నా తల్లి కానీ నా చెల్లి కానీ బయటికి పోతే ఏ విధంగా రావాలన్నమాట ప్రతి స్త్రీని కూడా అదే విధంగా చూడాలి. ఎక్కువ ఉంటుంది ఫుల్గా ఇష్టం వచ్చిన మనం ఆన్లైన్ చూస్తున్నాం, ఎవడో ఒక లింక్ పంపిస్తాడు, వాడు ఆశకి నీకు పంపర్రా ₹1 కోటి పంపర్రా జరిగింది, లేకుంటే నీకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని వస్తాడు, లేకుంటే లోన్ యాప్ ఆన్ చేసుకుంటే నీకు ఇంత 5 లక్షలు ఇస్తాం, నువ్వు ఇంత పంపిస్తా అని చెప్పేసి మనకు ఆశ అనేది కల్పిస్తారు. ఆ ఆశ అనేది మనకి మన జీవితంలో ప్రతి ఒక్కటి మనకు ఒక అనుభవం అనేది ఉంటుంది. ఇది ఇంతవరకు అయితేనే ఫలానా మనిషి. ఇప్పుడు మనకు నమ్మకం అనేది ఉండాలా, ఎక్కడ కూడా ఆశ అనేది మనలో కలగవద్దు. ఆశ కలిగినప్పుడే మనం దురాశ అనేది కంపల్సరీగా మనకు వస్తుంది. కాబట్టి ఆశ అనేది రావద్దు. ఈ సైబర్ నేరాలు కూడా ఆశ పడ్డ వాళ్ళకి ఎక్కువగా కూడా జరుగుతున్నాయి. చాలా మంది టీచర్స్ కూడా చాలా మంది మోసం తెలివి ఉండి కూడా ఇక్కడ గంభీరపేటలో 14 లక్షలు పోగొట్టుకుని ఇమీడియట్ గా మీరు మోసపోయినా అని చెప్పినప్పుడు, ఎందుకంటే ఎవ్వరు కూడా ముందు డబ్బులు అడగడు. మనకు డబ్బులు వచ్చినప్పుడు డబ్బులు ముందు అడుగుతా, మీ ఫోన్ మొత్తం హ్యాక్ అయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతారు. ఇమీడియట్ గా డబ్బులు పంపిస్తారు. నువ్వు వాళ్ళు ఎంతో కొంత పంపిస్తారు, నీకు 1000-2000 పంపిస్తారు. నీ గూగుల్ పే ఉందనుకో, నీ ఫోన్ హ్యాక్ అవుతుంది, నువ్వు ఓపెన్ చేసి నీ గూగుల్ పే కూడా ఓపెన్ చేసినావు, అప్పుడు ఏమైతే నీ పాస్వర్డ్ కొట్టేది వాటి స్క్రీన్ మీద అవపడుతుంది. పాస్వర్డ్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది, నీ ఫోన్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. నీ అకౌంట్లో ఎంత ఉన్నా కూడా వాడు వేసిన డబ్బులతో పాటు మిగతా నీ దాంట్లో ఉన్నాయి కూడా నీకు తక్కువ ఇంట్రెస్ట్ తోటి వితౌట్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ తోటి ఇదిగా నెట్ ఆఫ్ చేయాలి. నెట్ ఆఫ్ చేసి 1930 కాల్ చేస్తే ఒకవేళ పోయినా కూడా డబ్బులు వాడు ఆ బ్యాంక్లో నుంచి ఏదైతే అకౌంట్ ఉందో తీసుకోలేదు అనుకో, ఇమీడియట్గా స్టక్ అయిపోతుంది. వీలైనంత వరకు ఆశ పోవద్దు. ఆశ పోయి అత్యాశ పోతే మాత్రం మన డబ్బులు పోతే కనుక ఆ విధంగా కనుక ఒకవేళ పోతే కూడా బాధపడి ఏదన్నా ఇబ్బంది పడకుండా ఇమీడియట్గా 100 కన్నా ఫోన్ చేయాలా, 1930 కన్నా ఫోన్ చేయాలా. ఇమీడియట్ చేస్తే మీ డబ్బులు ఏదైతే పోయినాయో ఇమీడియట్గా సీజ్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నెంబర్ గుర్తుంచుకోవాలి, 1930. ఇది అక్కడ ఆ నెంబర్ గుర్తు లేకపోతే 100 కాల్ చేసినా ఇమీడియట్గా మేము దాన్ని రిసీవ్ చేసుకొని 1930 కాల్ చేయించి, లేకుంటే మేమన్నా డీటెయిల్స్ వాళ్ళకి చేస్తూ మన హైదరాబాద్ దిగ్గాలకి వాళ్ళకి చేపిస్తాం. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా అకౌంట్ ఎవరు చేయండి అని చెప్పేసి దాన్ని సీజ్ చేస్తారు. ఇమీడియట్గా జరిగిన ప్రతి ఒక్కరిది 1930 అనే నెంబర్ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు దానికి చేయాలి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా ఇజ్రాయెల్ చర్యలు ఏమాత్రం సముచితం కాదని తెలిపారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం జరుపుతున్న దాడులలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వెంటనే ఆ దాడిని నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత శాంతి సంఘం సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు చామల అశోక్, అనంతులు మల్లేశ్వరి, జిల్లా సహాయ కార్యదర్శి బూరా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత శాంతి సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కమిటీ పాలస్తీనాపై ఇజ్రాయెల్ యొక్క దాడిని ఖండిస్తూ గత చాలా సంవత్సరాలుగా ఇజ్రాయెల్ పాలస్తీన్లపై అరాచకాలు చేస్తూ యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతూ వేల మందిని హతమారుస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగించినటువంటి ఇజ్రాయెల్కు భారతదేశ ప్రభుత్వం కూడా కొన్ని ఒప్పందాలను చేసుకుని ఉండింది. వాటిని అఖిల భారత శాంతి సంఘీభావం
భారత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే ఆ ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాలని, అలాగే పాలసీలకి సంఘీభావం భారత ప్రభుత్వం తెలపాల్సిందిగా అఖిల భారత శాంతి సంఘీభావం తెలియజేస్తాము. అఖిల శాంతి సంఘీభావ సంఘం సూర్యాపేట జిల్లా వైపు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం వర్ధిల్లాలి. అయ్యప్పో జిందాబాద్, అయ్యప్పో జిందాబాద్, అయ్యప్పో జిందాబాద్. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. మాదిగల ఆత్మగౌరవాన్ని చాటిన దండోరా ఉద్యమం మొదలై 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాణిజ్య భవన్ సెంటర్లో జాతీయ అధ్యక్షుడు పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీను పిలుపు మేరకు దండోరా పండుగ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఎంఆర్పీఎస్-టీఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్-టీఎస్ జిల్లా అధ్యక్షుడు పడిదల రవికుమార్ మాదిగ మాట్లాడుతూ, మాదిగల ఆత్మగౌరవాన్ని చాటిన దండోరా ఉద్యమం మొదలై 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ జెండా పండుగ ఎన్నో ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిందన్నారు. దండోరా ఉద్యమ చరిత్రను చాటి చెప్పేలా వాడవాడల్లో జెండా పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరికంటి అంబేద్కర్, రాష్ట్ర కార్యదర్శి కనుకు జానయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ పరశురాములు, టౌన్ అధ్యక్షుడు ఏర్పుల సాయి పాల్గొన్నారు. ఈరోజు మరి జెండా పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఎంఆర్పీఎస్ పక్షాన మరి జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనన్న పిలుపు మేరకు ఈరోజు జెండా పండుగ చేసుకోవడం జరుగుతుంది. 28 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ మరి జాతీయ అధ్యక్షుడు శ్రీనన్న మేడి పాపన్న వారి ఆధ్వర్యంలో మరి 20 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాం. మళ్ళీ దశ ఉద్యమం 9 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మరి మాదిగల హక్కుల కోసం, మాదిగల యొక్క హక్కుల కోసం, మాదిగల అభివృద్ధి కోసం మరి పోరాటం జరుగుతుంది. మరి యొక్క అభివృద్ధి కోసం, ఈ పోరాటం కోసం అందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో పోరాటాలు చేసి మరి వారి ఈరోజు వరకు మరి మాదిగల హక్కులను కల్పిస్తూ మాదిగల యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నటువంటి కోటి తలంబ్రాల బియ్యం, వరి పంట విత్తనాలకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా శ్రీరామనవమికి పెద్ద ఎత్తున కోటి తలంబ్రాల బియ్యాన్ని శ్రీ కృష్ణ చైతన్య సంఘం సమర్పిస్తోంది. గత 13 ఏళ్లుగా రాములోరి కళ్యాణానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం కోటి తలంబ్రాలు సమర్పిస్తోంది. ఈ ఏడాది కూడా కోటి తలంబ్రాల బియ్యం, వరి విత్తనాలకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుజీ రమ్మన్నా ఇటు ఉండాలి. మీరు ఇటు ఉండండి. ఎన్నో దానాల కన్నా అన్నదానం మిన్నా అని పెద్దలంటారు. అలాంటి కోవలోనే కొనిరెడ్డి ఫౌండేషన్ వారు ప్రతిరోజు వందలాది మందికి 10 రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని కొరపాడు రోడ్డులో బడుగు బలహీన వర్గాలకు నిత్యం అన్నదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధినేత, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఫౌండేషన్ లో మరెన్నో సేవలు అందిస్తూ పేదలకు తానున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. 18 నెలల్లో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మందికి భోజనం అందించామని, ఇంకా రానున్న రోజుల్లో ప్రజలకు సేవలు అందిస్తామని శివచంద్రారెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కుకట్పల్లిలో ఇప్పటివరకు ఎంతమందికి ఇండ్లు ఇచ్చారో చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని మహారాష్ట్ర దంపతుల మహాపాదయాత్ర. మహారాష్ట్రను విముక్తి కల్పించాలని సంఖ్యలతో బయలుదేరిన దంపతులు. సిఐ ఆనందరావుపై జేసీ మండిపాటు. సిఐ ఆత్మహత్య తర్వాత వీడియో వైరల్. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో మాట్లాడినట్లు సమాచారం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.